తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతిరెడ్డి పట్ల టీటీడీ చైర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ కడప జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో టీటీడీ చైర్మన్ గా ఎంతో మంది పార్టీలకు అతీతంగా దైవసేవ చేశారని, ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిని పరిశీలిస్తే ప్రెస్టేషన్లో ఉన్నట్లు కనబడుతుందన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాలం కలిసి రావడం లేదని ఎద్దేవా చేశారు. మరి ఆయనకు కాలం కలిసి రావట్లేదో లేకపోతే పరిస్థితులు అనుకూలించడం లేదో తెలియదు, ఆ విధంగా జరగడంలా. ఇంకా ఈయనకి ఏ కోటాలో ఈ విధంగా చైర్మన్ పదవి వచ్చింది అనే దాన్ని ఆలోచించినాం అనమాట. అంటే రీజన్స్ ఏమి, ఈయనకు ఈ కోటా ఏ కోటాలో వచ్చింది అని ఆలోచిస్తే ఈడేమన్నా అన్నమయ్యలాగా అపర భక్తుడా, లేకపోతే ఏమన్నా సంకీర్తనలు ఏమన్నా చేసినాడా, లేకపోతే రాఘవేంద్రరావు గారిలాగా ఏమన్నా అన్నమయ్య సినిమాలు చాటి దేశ విదేశాలకు ఏమన్నా దేవుభక్తిని ఏమన్నా చాటి చెప్పినాడా, లేకపోతే అపర భక్తితో ఈయన గారు ఏమైనా దేవుణ్ణి నిత్యం కొలుస్తూ ఉన్నాడా అని చెప్పి వివిధ కారణాలు ఆలోచించి ఏం లేవు. ఆయన లాస్ట్ 10 సంవత్సరాల్లో దేవుని దర్శనం కూడా చేసుకోలేదని విన్నాను. వారి మతం గురించి హిందూ మతము, హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పి కొన్ని ఇలా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా అన్ని మతాలు ఈక్వల్గా చూస్తేనే సర్వైవ్ అవ్వగలరు. సపోజ్ హిందూ మతమే మీరు తీసుకుంటే మా పార్టీ సిద్ధాంతము, మా మతము, మా అభిమతము మానవత్వం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మా పార్టీలో ఉన్నంత వరకు మా మతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా మతమే మానవత్వము, పేదరికం నిర్మూలించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే మా ధ్యేయం. అంతేగాని నువ్వు హిందువా క్రిస్టియనా ఇలాంటివన్నీ ఏదో పబ్బం గడుపుకోవడానికి టెంపరీగా ఏదో రిజల్ట్స్ ఇవ్వచ్చు, కానీ పోయే కొద్దీ వీళ్ళకి దానివల్ల నష్టాలే ఉంటాయి. సో ఇట్లా అంత మంచి హోదా వచ్చింది, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది మీ దేవుణ్ణి ప్రార్థించుకొని సేవ చేసుకోవడానికి. మీకు ఈ వయసులో అనవసరంగా వాడు వీడు గాడిద రాస్కెల్ నీ పని నీ కథ ఏందో చూస్తా అని ఇలాంటి దేవ సన్నిధంలో మాట్లాడడం అనేటువంటిది దేవుని కృపకు ఆటంకం కలిగజేస్తుంది. ఈ వయసులో ఏదో గోవింద నారాయణ అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటే మంచిది. లేదు మీ పని చూసుకుంటాను, మీ పని పడతాను, నా కథ ఏంటో మీకు తెలియదు అనే ధోరణితో ఉంటే మీరు మా పని ఏమో చూడొచ్చు, కానీ మీకు ఆ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు మీ పని పడతాడు. అంతకుమించి మేము ఎక్కువ స్పందించదలుచుకోలేదు. మా విన్నపం ఏంటంటే మీకు వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కృపకు పాత్రలు కండి. టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విడ్డూరంగా మాట్లాడడం, అంటే వయసు పైబడినా కూడా కనీసం వయసుకు తగినట్టు కూడా మాట్లాడకుండా ఒక పవిత్రమైనటువంటి హోదాలో టీటీడీ చైర్మన్గా ఆయన ఉంటూ దుర్భాషలు ఆడడం నిజంగా చాలా బాధాకరదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది ప్రార్థనలు చేస్తారు, తిరుమలలో సేవ చేయడానికి మాకు అవకాశం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఆయనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆ చైర్మన్ అడ్డు పెట్టుకొని ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి మీడియాలో నేను ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా మాట్లాడడమే పరమావధిగా పెట్టుకొని, ఎందుకంటే ఆ స్థానంలో ఉండేటువంటి వారు ఎవ్వరు కూడా రాజకీయాల గురించి మాట్లాడరు. ఎందుకంటే దేవుడికి అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు దేవునికి ఉండవు. అటువంటిది ఈరోజు ఆ స్థానంలో ఉంటూ వాడు వీడు రాస్కల్ అంటే ఇంకా అనరానటువంటి పదాలతో దారుణంగా మాట్లాడడం నిజంగా ఆయన్ను ఆ స్థానం నుంచి ఖచ్చితంగా దించేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజల సామాజిక బాధ్యత అని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బాపట్లలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని సభికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రత, స్వచ్ఛతే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన కలెక్టరేట్ కోసం కేటాయించబడినటువంటి 57 ఎకరాల స్థలంలో క్లీనింగ్, శానిటేషన్, గార్బేజ్ క్లీనింగ్, సాలిడ్ వేస్ట్ క్లీనింగ్, అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలన్నింటినీ తీసేయడం, పెద్ద ఎత్తున మొక్కల్ని నాటడం. దాదాపుగా మనం ఈరోజు 1000 మొక్కల్ని నాటబోతున్నాం ఓన్లీ ఈ కలెక్టరేట్ ప్రెమైసెస్లోనే. పైగా అవన్నీ కూడా ఫ్రూట్ బేరింగ్ మొక్కలు నాటబోతున్నాం. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, జామ మొక్కలు, నేరేడు, పనస, ఈ విధంగా చాలా ఏళ్ల పాటు మనగలిగి వందలు వేల సంవత్సరాలు ఉండేటువంటి వృక్షాలుగా ఉండగలిగినవి. పైగా పశుపక్షాదులకి, మనుషులకి అన్నిటికీ కూడా పండ్లని, ఫలాల్ని ఇవ్వగలిగే చెట్లని మనం ఈరోజు నాటుతూ ఉన్నాం. మన అధికారులందరూ కూడా దాదాపుగా నేను చెప్పిన ప్రకారం 2 సంవత్సరాల వయసున్న మొక్కల్ని లేదా సంవత్సరం పైగా వయసుండి 6 అడుగుల పైగా పొడవు ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాము. అన్నిటినీ కూడా ఈరోజు మన హానరబుల్ ఎమ్మెల్యే బాపట్ల శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ గారు కూడా ఈ ప్రోగ్రాంకి మాతో జాయిన్ అయ్యారు, చేయి కలిపారు. మేమందరం జాయింట్గా ఈరోజు ఫస్ట్ మొక్కల్ని నాటుతాం. మొక్కల్ని నాటిన తర్వాత 100 మంది ఉన్నటువంటి మా అధికారులు, సిబ్బంది, దాంతోపాటు మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరం కూడా వెళ్ళి ఆఫీసుల చుట్టూ ఉన్నటువంటి చెత్త, చెదారం, పడవేసినటువంటి అన్ని రకాల చెత్తని, సాలిడ్ వేస్ట్ని అన్నిటినీ తొలగించేయటం స్వయంగా. అదేవిధంగా డ్రైన్లు ఏవైనా జామ్ అయి ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేయటం. మనకున్న ఈ 57 ఎకరాల ల్యాండ్ని మొత్తాన్ని కూడా ఒక 4 రౌండ్లు వేసి దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవడం ఈరోజు మేము చేసేటువంటి పని. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు అంశంపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటున్నామని అన్నారు. బీజేపీ ఎంపీలు అయినప్పటికీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు, నిధులు ఇవ్వాలన్న కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలని, అనవసరంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని సందర్భంగా ఆయన ఆరోపించారు. మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే 12-13 లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు. 5 లక్షల రూపాయలకి ఇల్లే ప్రసక్తి లేదు. సిమెంట్ ధర పెరిగింది, ఐరన్ ధర పెరిగింది. ఇవాళ ఇసుక ధర 2500 రూపాయల నుంచి 6000 అయింది. చివరికి కట్టే మేస్త్రీలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి కాంట్రాక్టు 3 లక్షలు, 3,20,000 అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమయ్యే పరిస్థితి. అంటే 3 లక్షలు, 3,20,000 రూపాయలు మేస్త్రికి ఇచ్చి 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కొని, 4,000, 5,000 రూపాయలు పెట్టుకొని ఒక ట్రాక్టర్ కంకర కొనుక్కొని, ఇవాళ పెరిగిన 330 రూపాయల సిమెంట్ ధరతో, ఇవాళ పెరిగిన ఐరన్ ధరతో ఇల్లు కట్టుకునే ప్రసక్తి లేదు. ఎవరు కట్టుకోగలుగుతున్నారు? ఓ 5-6 లక్షల రూపాయలు కలేసి కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఓ 5-6 లక్షల రూపాయలు అప్పు పుట్టే వాళ్ళు కట్టుకుంటుంది తప్ప నిజమైన పేదవాడు ఈ 5 లక్షలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ ఎక్కడన్నా కొద్దిగా లేపుకొని ఇచ్చిపెట్టుకున్న వాళ్ళు ఎవరైతే అలాంటి వాళ్ళకు కూడా అలొకేట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు స్ట్రిక్ట్గా 500 అంటే 500 సేఫ్టీ, 550 అంటే 550 అని కాకుండా వాస్తు కోసమని మూల అటు ఉంటుందని ఇటు ఉంటుందని 5 ఇట్లాంటివి కట్టుకొని, అంటే ప్రభుత్వం కనుక ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు రాకుండా ఉండాలంటే పక్కా చేయగలిగే సత్తా ఉంటుంది ప్రభుత్వం దగ్గర. పెద్ద ఇష్యూ కాదు. మన దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, మన దగ్గర అనేక రకాల సంస్థలు ఉంటాయి. మీరు ఒకటికి రెండు సార్లుగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చి డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి కోరినప్పుడు తప్పకుండా మేము త్వరలోనే ఇది పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పిండు. డెఫినెట్గా అది అయితే అని చెప్పి భావిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వైసీపీకి ప్రజలు రాజకీయ గోరికట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న చింతమనేని. అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులు మరిచారా అంటూ ఫైర్.
కూటమి ప్రభుత్వంలో ఓ మంత్రి చేస్తున్న చీకటి భాగవతాలపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. వైసీపీ అధికార ప్రతినిధి బోమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కోరుకుంటున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.